ప్రియులరా, మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నట్లు ఈరోజు రాజ్యాంగ దినోత్సవం. భారతదేశ రాజ్యాంగ దినోత్సవం. ఎన్నోదో ఏంటో అసలు ఇది దేవుని పిల్లలుగా మనకు అవసరమా? లేదా? అనేటటువంటి విషయాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాలి. ఎన్నో రాజ్యాంగ దినోత్సవం ఉండిద్ది. ఎవరికైనా ఐడియా ఉందా? ఎవరికీ ఐడియా లేదు. అంటే మన దేశం ఈ దేశంలో భారతదేశంలో మనం ఉన్న తర్వాత ఆహ్, ఇలాంటి వాటి మీద మనకు ఐడియా లేకపోతే ఇబ్బంది. చదువుకున్నోళ్ళున్నారు గదా! పోనీ భారతదేశ రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకొచ్చిందండి? చదువుకున్నోళ్ళు ఎవరు చదువుకున్నోళ్ళు లేరా లైన్‌లో? 1950 అండి. 1950వ సంవత్సరము జనవరి 26న అమల్లోకొచ్చింది. మరి నవంబర్ 26 ఎందుకు రాజ్యాంగ దినోత్సవంగా ఏర్పాటు చేస్తారు అనంటే, 1949వ సంవత్సరం అంటే దానికంటే ముందు సంవత్సరంలో 1950 కంటే ముందటి సంవత్సరంలో నవంబర్ 26వ తారీఖున ఆమోదం పొందింది రాజ్యాంగం. అంటే దీనిని బేస్ చేసుకొని, దీన్ని ఆధారం చేసుకొని మనము నడవబోతున్నాము. ఇంతకు మునుపు 1835 బ్రిటిష్ చట్టం అనేది ఒకటుండేది. మనం భారతదేశాన్ని ఆ చట్టాన్ని ప్రకారంగే అన్నీ జరిగేవి. పరిపాలన గావచ్చు, శిక్షాస్మృతులు గావచ్చు, అన్ని విషయాలు దాన్ని బేస్ చేసుకొనే వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఎక్కువగా ఆహ్, ఆ చట్టంలోని అంశాలే బేస్ చేసుకొని దేశము యొక్క పరిపాలనా వ్యవస్థ నడిచేది. ఎప్పుడైతే స్వతంత్రం పొందామో మనం, స్వాతంత్రం పొందుకున్న తర్వాత మనకంటూ ఒక మన సొంత చట్టం ఉండాలి అన్నటువంటి ఉద్దేశ్యంతో భారతీయులందరూ గూడా పెద్దలు, మేధావులు, రాజకీయ నాయకులు, దేశ నాయకులు ఆలోచన చేసి రాజ్యాంగ పరిషత్తు అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసి, దానిలో రకరకాలైనటువంటి విభాగాలను ఏర్పాటు చేసి ఏర్పాటు చేసినటువంటి వాటిలో రచనా కమిటీ అని ఒకటుండేది. డ్రాఫ్టింగ్ కమిటీ అని అంటారు ఇంగ్లీష్‌లో. ఈ రచనా కమిటీకి హెడ్‌గా అధ్యక్షులు వారిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఏర్పాటు చేయటం అనేది జరిగింది. మన దేశానికి అనుగుణంగా వాతావరణానికి, ప్రజల అభిష్టానికి, ఉన్న మతాలకు, ఇక్కడున్నటువంటి సంస్కృతులకు, ఇక్కడున్న వ్యక్తిత్వాలకి అనుగుణంగా ఏ చట్టాన్ని ఏ దేశం నుంచి తీసుకొని మనం అమలుపరుచుకుంటే బాగుంటుంది అని ఆలోచన చేసి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు దీని మీద సుదీర్ఘమైనటువంటి పరిశోధనలు చేసి కొన్ని దేశాలలో నుంచి కొన్ని విషయాలు తీసుకొని క్రోడీకరించి అతి పెద్ద లిఖిత రాజ్యాంగం, ద బిగ్గెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ అని అంటారు మన భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని. సో, అక్కడ మొదలుకొని 1949 మొదలుకొని నవంబర్ 26, 1949 మొదలుకొని ప్రతి ఏడాది నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగ దినోత్సవం అని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఈ దినోత్సవాన్ని నెమరు వేసుకోవటం, చేయటం ఇదంతా భారతీయులకు అవసరమా? దాన్ని పురస్కరించుకొని మనం డిస్కస్ చేసుకోవడం అవసరమా? అనేటటువంటిది చాలా మందికి రావచ్చు. అసలు మీకేమనిపిస్తుంది? రాజ్యాంగ దినోత్సవం గురించి క్రైస్తవులకు అవసరమా? దాని ద్వారా మనం ఏమైనా తెలుసుకోవడానికి అవకాశం ఉందంటారా? మీకేమనిపిస్తుంది? ఒకసారి మీ ఒపీనియన్స్ చెప్పండి. మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకనంటే చాలా మందికి ఈ ఊగిసలాట్లుంటాయి. అంటే మనకిది అవసరమా? దీనివల్ల మనకేం ప్రయోజనం? ఊరికే అనవసరం, టైం వేస్టు అని అనుకోవడానికి అవకాశం ఉంటది. కొంతమందికి లేదు ఇది కూడా మనకు అవసరమే అని అనుకునేవాళ్ళుంటారు. అవసరం లేదనుకునే వాళ్ళు ఎందుకు అవసరం లేదనుకుంటున్నారో చెప్పాలి. అవసరం ఉంది కదా అని అనుకునేటటువంటి వాళ్ళు దేనిని బట్టి అవసరం ఉందో అనేటటువంటిది చెప్పాలి. మీరు
3 వర్గాల్లో ఏదో ఒక వర్గంలో ఉండాలి. అవసరం లేదండి అనే వర్గం గాని, లేదు లేదు అవసరం ఉందండి అనే వర్గం గాని, ఏమో తెలీదు. అవసరం ఉందో, లేదో తెలియదు అనేటటువంటి వర్గం గాని. ఈ 3 వర్గాల్లో ఏదో వర్గానికి చెందిన వాళ్ళే ఉండాలి. ఇంతకు మీరు ఏ వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు? ఇదొకసారి మీ మీ వ్యూస్ షేర్ జేసుకోండి. తర్వాత మనం దీని విషయంలో నేను అనుకున్న విషయం మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మాట్లాడండి ఒకసారి. ఎవరు? నిజంగా. చెప్పక్క. రాజ్యాంగం గురించి మనకు అవసరమేనా? ఎందుకంటే మనము సంఘంలో ఉన్నాము గదనా! సంఘము బాగుంటే దేశం బాగుంటది. దేశం బాగుంటే మనము బాగుంటాము. అక్కడ కూర్చోబెట్టి రాజ్యాంగాన్ని తయారు చేయాలంటే మనుషులు ఈ విధంగా ఉంటే దేశంలో శాంతి ఉంటది, సమాధానం ఉంటది అని చెప్పి రాజ్యాంగం ఉండడం మంచిదేనా? ఓకే. మంచిది అదే. మనకు అవసరం అది మనం ముఖ్యం. మనకు చానా అవసరమునా? ఎలా అవసరం అనేది చెప్పండి. ఏంటి? దేన్ని బట్టి అది అవసరం అనుకుంటున్నారు మీరు? తెలుసుకోకపోతే మనకేమన్నా ఇబ్బందా? ఇప్పుడు లైన్‌లో ఉన్న వాళ్ళకి రాజ్యాంగం గురించి గాని, ఏమి పెద్దగా తెలిసినట్టు చాలా మంది విషయంలో మనకు కనబడుతుంది. దానివల్ల వాళ్ళేమన్నా నష్టపోయారా? ఇప్పుడు తప్పు చేసినోళ్ళను శిక్షించడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయనా? వాటిని అనుసరించి జీవించకపోతే దేశం అల్లకల్లోలంగా ఉంటాదినా? కొన్ని కట్టుబాట్లనేటివి ఉంటే దేశం హద్దు మీరకుండా ఉండటానికి అవకాశం ఉంటాది. తర్వాత మనము ఏ విధంగా ఎంత మాత్రం ఉండాలా అనేది కూడా రాజ్యాంగమే నిర్ణయించుంటాదినా? మనము ఏ హక్కును కలిగి ఉన్నామో అది కూడా రాజ్యాంగమే మనకు ఇప్పుడు ఎవరు ఏ మతమైనా స్వీకరించొచ్చు అట్లా చెప్పడము. ఈ తప్పు చేస్తే ఈ శిక్ష ఉంటాది. ఈ విధంగా ఉండాలని కొన్ని కట్టుబాట్లు. మీరు ఇట్లా చేయకూడదు, ఇట్లా చేస్తే మీకు శిక్ష ఉంటది. అట్లా కొన్ని కట్టుబాట్లు. కొంతమంది దండెత్తి వచ్చినప్పుడు అట్లా రాకూడదు, ఇది ఉండాలా ఈ కట్టుబాటు అట్లా. రాజ్యాంగం ఉండడం మంచిదినా? అన్ని విధాల ప్రజలకు సేఫనా? ఓకే. రైట్. వెరీ గుడ్ అక్క. ఇప్పుడు మనం మెయిన్‌గా కేవలం లోక సంబంధంగా ఉన్న రాజ్యాంగం గురించి మాత్రమే గాకుండా, దాన్ని మనకు క్రిస్టియానిటీకి, దేవుని పిల్లలకు అప్లై చేసుకునేటటువంటి విషయం ముఖ్యంగా గుర్తుపెట్టుకొని, దాన్ని కంపల్సరీగా యాడ్ చేసి చెప్పండి. అంటే కేవలం లోక సంబంధంగా ఉన్నటువంటి విషయాలు, లోక పౌరులుగా ఉన్నటువంటి విషయాలు మాత్రమే గాకుండా, మనకెలాగా అవసరం, మనం దాన్ని ఎలా అన్వయం జేసుకోవాలి అనేది చాలా ప్రాముఖ్యంగా మీకు తెలియాలి. అదే ముఖ్యంగా దాని మీద ఫోకస్ చేయాల్సింది మనం. వెరీ గుడ్ అక్క. ఇంకా ఎవరన్నా మీరేతో మాట్లాడండి. సైలెంట్‌గా ఎవరు ఉండకండి దయచేసి. అంటే మీకు ప్రతి ఒక్కరు ఏం చెప్పాలంటే, ఈ మూడిట్లలో ఏదో ఒక బ్యాచ్‌లోకైనా మీరు రావాలి. అంటే మాకు తెలీదు అనేటటువంటి విషయం చెప్పాలి. లేదా తెలిసింది చెప్పాలి. అది అవసరం ఉందా? లేదా అవసరం లేదా? అనేటువంటి విషయమన్నా చెప్పాలి. సైలెంట్‌గా మాత్రం ఎవరు ఉండకండి. మీరు సైలెంట్‌గా ఉన్నారంటే నేనేమనుకోవాల్సొస్తదంటే, దీన్ని ఆన్ జేసి మీరు దాన్ని పక్కన పడేసి మీ పనిలో మీరున్నారు. లేదా మళ్ళీ పోయి నిద్రపోయారు అనని అర్థం వస్తుంది. అంటే అటువంటి పరిస్థితికి ఎవరు రాకండి. ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరు వందనాలన్నా. అన్నాలమ్మా. అమ్మ చెప్పండమ్మా. అన్న మనము దేశంలో ఉన్నాం కాబట్టి భారతదేశ చట్టాలు అవసరమే అని అనుకుంటున్నా అన్న. ఓకే అమ్మా. రైట్. మనకు ఎలాంటిది అవసరమైనమ్మా అది ముఖ్యంగా చెప్పండి. మన మతాన్ని, మన గ్రంథాన్ని మనము స్వాతంత్రంగా ప్రకటించుకోవచ్చున్నా. ఓకే. రైట్. వెరీ గుడ్ అమ్మా. మంచి మాట చెప్పారు. ఇంకా మిగతా వాళ్ళు మాట్లాడండి. దేవుడు ఏర్పరిచిన చట్టానికి, మనుషులు ఏర్పరుచుకున్న చట్టానికి ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకోవడానికి మనము కూడా కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకొని ఉండాలమ్మా. వెరీ గుడ్ అమ్మా. అంటే ఇక్కడ మనం ముఖ్యంగా అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, భారతదేశాన్ని చక్కగా కట్టడల వెంబడి పరిపాలించుకోవటానికి ఎవరిని వాళ్ళ హద్దుల్లో, కట్టుల్లో
కంట్రోల్లో పెట్టడానికి చట్టం అవసరమైంది. మరి దేవుని బిడ్డలుగా మనల్ని అదుపు చేయటానికి, మనల్ని హద్దుల్లో పెట్టడానికి, మనల్ని మేర దాటకుండా ఉండటానికి మనకు కూడా దేవుడు ఒక చట్టం పెట్టాడు కదా! అంటే ఈ చట్టం గురించి తెలుసుకుంటున్న, వినబడుతున్న ప్రతిసారి మన కొరకు దేవుడిచ్చిన చట్టం గురించి గుర్తు రావాలి కనీసం. అది ముఖ్యం. నేను అందుకే ప్రారంభంలో కూడా ఒక మాట చెప్పాను మీకు. ఇప్పుడు మనం ఎలా అన్వయం చేసుకోవాలి ఇలాంటివన్నీ. అంటే నేను ప్రతిసారి కొన్ని దినోత్సవాలను వదిలిపెట్టకుండా ఎందుకు తీసుకుని వస్తాం మీ దగ్గరికి అనంటే ముఖ్యమైన కారణం అదే. ఇప్పుడు ఎంతవరకు ఉన్న మనం భారతదేశ ప్రజలు కట్టడలు అవి ఉండాలి, ఎన్నిక విధానం ఎలా ఉండాలి, తర్వాత వచ్చేసి రిజిస్ట్రేషన్ల విధానాలు ఎలా ఉండాలి, తర్వాత మతం విషయంలో మనం ఎలా వ్యవహరించాలి, ఎలా వ్యవహరించకూడదు, తర్వాత వచ్చేసి ప్రభుత్వ ఆస్తుల విషయంలో ఎలా వ్యవహరించాలి, వ్యవహరించకూడదు, ప్రభుత్వం ఏమేమి చేయాలి ప్రజల కొరకు, ప్రజలు ప్రభుత్వం పట్ల ఎటువంటి బాధ్యత కలిగి ఉండాలి, ఇలాంటివన్నీ ఎలాగైతే ఒక చట్ట ప్రకారం అన్ని పోవాలో, అంటే ప్రాంతాలకు, కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా అందరూ ఒకే తాటి మీద నడవటానికి ఎలాగైతే అవసరమో, దేవుడు కూడా మానవులందరి కొరకు, తన పిల్లలందరి కొరకు చట్టాన్ని, ఒక ధర్మాన్ని ఏర్పాటు చేశాడు. దాని యొక్క విశేషం ఏంటి, దానిలో ఉన్న శ్రేష్టత ఏంటి, ఇది తెలియాలంటే ఖచ్చితంగా మన చట్టాల్లో ఉన్నటువంటి పరిస్థితులు తెలియాలి, దైవ చట్టంలో ఉన్న పరిస్థితులు తెలియాలి. ఎంత అతీతమైనటువంటి చట్టంగా దేవుడు మనకు అనుగ్రహించాడు దాని విషయంలో మనం ఎంతవరకు గురి కలిగి ఉన్నాం, స్పృహ కలిగి ఉన్నాం, స్పష్టత కలిగి ఉన్నాం, దాన్ని అనుసరించి జీవించాలని ఎంతమంది అనుకుంటున్నాం. ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. అంటే ఎప్పుడైనా కానీ ఒక విషయం గురించినటువంటి ఒక దినం అనేటటువంటిది వస్తున్నప్పుడు దీని విషయంలో మనకు దేవుడు అనుగ్రహించినటువంటి విషయం ఏంటి, దీన్ని భక్తి జీవితానికి అప్లై ఎలా చేసుకోవాలి అనేది చాలా ప్రధానమైనది. అదే ముఖ్యం. ఇప్పటివరకు మాట్లాడుతున్నటువంటి వాళ్ళలో నేను దీన్ని ఆశించాను. అంటే మనకు కూడా దేవుడు ఒక చట్టం ఇచ్చాడు, మనకంటూ ఒక రాజ్యాంగం ఇచ్చాడు. ఈ రాజ్యాంగం గురించినటువంటి అవగాహన రావాలి. దేశంలో ఉన్నాము గనక, దేశ పౌరులుగా ఉన్నాం గనక, మన మీద ఈ సోషల్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయి, మనం సాంఘిక జీవనం, సంఘ జీవనంలో ఉన్నాం గనక దీని గురించినటువంటి చట్టాలు తెలుసుకోకపోతే మనం నష్టపోతాం. చట్టం ఏం చెబుతోంది అనేది తెలుసుకోకపోతే, రాజ్యాంగంలో ఏం పొందుపరచారనేది తెలుసుకోకపోతే అణచివేతకు గురైపోతాం, మన హక్కులను కోల్పోతాం, మన భవిష్యత్తు అంధకారంలో వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అది చాలా ప్రాముఖ్యమైనది. అందుకు ఈ లోకంలో ఉన్న చట్టం తెలుసుకోవాలి, అలాగే దీనికంటే అతీతమైనటువంటి దైవ చట్టం గురించి కూడా తెలిసి ఉంటారు మనకి. అది ప్రధానమైనది. కాబట్టి ఇప్పుడు చిన్న విషయం చెప్తాను మీకు. అంటే దేవుని బిడ్డలంగా, క్రైస్తవులంగా రాజ్యాంగం అనేది తెలియకపోతే ఏమవుతుంది అనేటటువంటి విషయం గమనించగలిగితే, ఈరోజు మనం సువార్తను ప్రకటించడానికి వెళుతున్నప్పుడు చాలామంది అడ్డుకుంటున్నారు. కరపత్రికలు పంచనివ్వట్లేదు, బైబిళ్ళు పంచనివ్వట్లేదు, ప్రార్థనలు చేయనివ్వట్లేదు, ప్రార్థనాలయాల మీదకే వచ్చి దాడి చేసేస్తున్నారు, కొడుతున్నారు, కాల్చేస్తున్నారు, ధ్వంసం చేస్తున్నారు, ఆస్తులను తిడుతున్నారు. ఇవన్నీ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు రేపు పోలీసు వాళ్ళు కానీ, కోర్టులు కానీ మన మాట వినాలి, చెయ్యాలి అని అంటే, తెలిసిన వాడంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తెలిసిన వాడంటే ఎవడికైనా భయమే. అన్నీ తెలిసిన వాడంటే ఎవడికైనా భయమే. మరి ఎవడంటే భయం ఉండదు? తెలియనివాడంటే భయం. ఏం తెలియకుండా ఉంటాడు. ఏ చట్టం ఎవడికి తెలియకుండా ఉంటుందో వాడంటే అసలు ఎవడు ఖాతరు చేయడు. అది గుర్తుపెట్టుకోండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ బైబిల్ కూడా మనం అన్వయం చేసుకుంటే, ఈరోజు దైవ చట్టం ఏంటో, ఈ చట్టంలో భార్య కొరకు ఏమున్నాయి? కట్టుబాట్లు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి. భర్త కొరకు ఉన్నాయి, పిల్లల కొరకు ఉన్నాయి, పెద్దల కొరకు ఉన్నాయి, సేవకుడు కొరకు ఉన్నాయి, విశ్వాసుల కొరకు ఉన్నాయి, వృద్ధుల కొరకు ఉన్నాయి.
అన్ని రకాలైనటువంటి వ్యక్తులు, ఎన్ని రకాలైన పాత్రలు మానవుడు పోషిస్తున్నాడు. ఆ పోషిస్తున్న ప్రతి పాత్ర ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా ఉండకూడదు అని చాలా స్పష్టంగా చెప్పింది గ్రంథం. దాని గురించి అంతా తెలిసిన వాడంటే మనకెలా ఉంటది? బైబిల్ బాగా తెలిసిన వ్యక్తి అని ఎవరైనా మనకు కనపడ్డారనుకోండి, సిస్టర్స్ గాని, బ్రదర్స్ గాని. అసలు వాళ్ళ విషయంలో మనం ఎంత భయంగా ఉంటామని చెప్పండి? ఎంత కుదురుగా ఉంటాం? ఎందుకనంటే ఏం మాట్లాడినా వీళ్ళ దగ్గర అంత సులభం గాదు. వీళ్ళు ఈజీగా పట్టేస్తారు. ఎందుకంటే చట్టం ఇది గాదని మాట్లాడతారు అని ఖచ్చితంగా వాళ్ళంటే భయం ఉంటది. ఉండాలి గూడా. ఉండాలి కూడా. అందుకే మేము ఇప్పుడు మాలాంటోళ్ళు ఎవరైనా కొంచెం ఒక మాట ఎవరి మాటన్నా వినాలంటే చట్టం తెలియనోళ్ళను మాటను అంత ఈజీగా మేము కేర్ చేయం. ఎందుకంటే నీకు చట్టం తెలిస్తే నీకు విలువ ఇస్తావు. ఎందుకంటే నీకు తెలిసిన చట్టానికి విలువిస్తున్నదది. మనకు తెలిసిన మనకు అర్థమైనటువంటి దైవిక చట్టం నీకు తెలుసు అన్నటువంటి ఆ శ్రేష్టతకు ఇస్తున్నటువంటి విలువది. అది 100% బాగా తెలిసిన వాళ్ళని అనగానే మేము అటెన్షన్ పే చేస్తాం. అలా చెయ్యాలి. మీరు కూడా అలాగే ఉండాలి. ఈవెన్ అందుకే మీరు గమనించండి. ఎప్పుడైనా మీకు తెలుసో తెలీదో మామూలు ప్రజల కంటే లాయర్ అంటే చాలా మంది భయపడతారు. భయపడతారా లేదా చెప్పండి? భయపడతారు. అసలు మీకు తెలుసో తెలీదా అండి? ఈ ఒక మనిషిని చంపేసి కూడా లాయర్ తప్పించుకోవచ్చు. అంటే అది తప్పే. అంటే ఒకవేళ తప్పు చేసి చట్టంలో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకొని బయటపడడం అనేది తప్పు వాస్తవంగా. కానీ నిజంగా చట్టం ఏం చెప్తుందని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. ఒక అమ్మాయిని పాడు చేయటానికి ఒకడొచ్చాడు. ఆ సమయంలో ప్రాణరక్షణ కొరకు అమ్మాయి వాడిని చంపేసింది. ఇది కేసు అవుద్దా అమ్మాయి మీద కాదా? కాదన్న, ఆత్మరక్షణ కోసము చంపిందని అంటారు. ఇప్పుడు మీరు గమనించండి, ఈ విషయం తెలియలేదు అనుకుందాం కాసేపు. ఈ విషయము తెలియలేదు అనుకోండి, మీకు తెలుసో తెలీదో ఈ విషయం ఆ చేయబడినటువంటి అమ్మాయిలకు చాలా మందికి తెలియక కూడా ఏం చేసుకున్నారు తెలుసా? వాళ్ళు చంపుకున్నారు. వాడిని ఏమనలేక వాడిని చంపితే మళ్ళీ నేనెక్కడ జైలుకి వెళ్ళాల్సి వస్తుందో, ఏం జరుగుతుందో ఏమో అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా చంపుకున్నారు అవమాన భారంతో. కానీ అంటే ఎవరైతే మన మీద దాడి చేయడానికి వస్తారో, మనల్ని చంపాలని చూస్తారో, మన ప్రాణరక్షణలో భాగంగా వాళ్ళను చంపితే అది కేసు కాదు. అది కేసు కాదు. దేవుడు చాలా అసలు చట్టంలో ఎన్ని అద్భుతమైనటువంటి విషయాలు దైవ చట్టంలో మనం పెట్టాడో చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది పిల్లరా. ఎలాంటి ఆశ్చర్యం అంటే అసలు మీకు తెలుసో తెలీదో ఒక దొంగ దొరికితే వాడు పట్టుబడితే వాడు చచ్చిపోయేటట్టు కొట్టినప్పుడు వాడు చచ్చిపోయాడు అనుకోండి. మామూలుగా దొంగ దొరికితే ఇంట్లో దొంగతనంకి వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? దొంగతనానికి వచ్చిన దొంగ దొరికాడు అనుకోండి, ఏం చేస్తాం మనం అయితే? ఫస్ట్ మనం కొట్టి మన పోలీసు వాళ్ళకి అప్పచెబుతాం. ఖచ్చితంగా కొడతాం. మనం కొట్టేది కూడా మామూలు కొట్టం కదా, ఏమండి? బాగా కసిగా కొడతాం. ఎందుకంటే తప్పు చేశాడు కాబట్టి ధైర్యంగా కొడతారు కదా. ఈ కొట్టేటప్పుడు చచ్చిపోయారు అనుకోండి పొరపాటున, ఏమండి? దొంగ చచ్చిపోయాడు అనుకోండి, ఇప్పుడు వాళ్ళ మీద కేసు అవుదా? మామూలుగా అయితే మన మీద కేసు అవుతుంది. పొరపాటున చచ్చిపోయాడు అనుకోండి, లోక చట్టంలో దొంగతనానికి వచ్చాడు అనేటువంటి పరిస్థితి వచ్చినా కూడా అది కేసు కింద పరిగణించబడుతుంది. ఎందుకు అంటే ఏమో మీరు పాత కక్షలు పెట్టుకొని ఇంటికి వచ్చాడు అనేటటువంటి పరిస్థితుల్లో
కోపముతో ఇది ఇది కొట్టుకుంటున్నారేమో. నెపం పెట్టేసి కోపంతో పగతో కొట్టి చంపేసి ఇలా చెప్తున్నారేమో అనేటువంటి పరిస్థితి మనకు వాళ్ళు ఒప్పని పరిస్థితుల్లో ఉంటాయి. ఇలా చాలా చాలా మీరు గమనించగలిగితే చట్టంలో ఉన్న లోటుపాటులు తెలియని పరిస్థితులు ఉంటే, అంటే అందులో ఉన్నటువంటి బలాబలాలు, ఆ చిక్కులు, మతలబులు తెలియకపోతే చాలా ప్రమాదం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనల్ని ఎవడన్నా ఇప్పుడు ఒక ప్రశ్న, లేటెస్ట్ ఇష్యూ మీ ముందు పెడుతున్నాను. దీనికి మీకు తెలిసిన ఆన్సర్ చెప్పండి. చట్టం గురించి మనకు అవసరమా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. దీన్ని బట్టి బాగా ఆలోచన చేసి చెప్పండి. ఇప్పుడు ఎస్సీలుగా ఉన్నటువంటి వ్యక్తులు క్రిస్టియానిటీలోకి వస్తే మతం మార్చుకోవాలి, కులం మారుతుంది, మార్చుకోవాలి అని అధికారులు, ముఖ్యంగా హైందవ సోదరులలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు గట్టిగా వాదిస్తున్నారు. చిత్రమైన విషయం ఏంటంటే మన వాళ్ళలో కూడా, క్రిస్టియన్స్ లో కూడా కొందరు క్రైస్తవ సేవకులు కూడా దీన్ని డిమాండ్ చేస్తున్నారు. దీని గురించి మీకు ఎవరికైనా ఐడియా ఉందా లేదండి? ఎస్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే వాళ్ళ కులం మార్చుకోవాలి, వాళ్ళ మతం మారిపోతుంది, వాళ్ళకి ఆ కులంలో ఉండడానికి లేదు, ఎస్సీలుగా ఉండటానికి లేదు, వాళ్ళు క్రైస్తవులుగా మార్చుకోగలగాలి, వాళ్ళు రిజర్వేషన్ కోల్పోవాలి అనే చట్టం అనేది ఒకటి ఉందట. ఉందని తెలుసా తెలియదా? రీసెంట్ గా ఇప్పుడు చెప్పినారు. ఓకే, ఇప్పుడు చెప్పారు అనేది, అంటే ఇప్పుడు చెప్పారు కనుక ఇప్పుడు నుంచే పెట్టారు అనుకుంటున్నారా, లేకపోతే ఇది ఎప్పటి నుంచి ఉందనుకుంటున్నారా? ఇప్పుడు వీళ్ళు కావాలని పెట్టినారు. అది ముందు నుంచి ఉందో లేదో తెలియదు. సరే, ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నది, దీనికి ఆన్సర్ చెప్పండి. ఇంతకు దీనికి మనం తల వగ్గాలా లేకపోతే ఫైట్ చేయాలంటారా? మతాన్ని మార్చుకుంటే కులం ఎందుకు మారుతుంది? మనం కులాన్ని కదా, దేవుని నమ్ముకుంటున్నాం కదా, మనకు కులంతో మతంతో పని. ఓకే, సిస్టర్ ఒక మాట చెప్పారు. మిగతా వాళ్ళు మాట్లాడండి దీని గురించి. క్రైస్తవం అనేది మతానికి సంబంధించినది కాదు కాబట్టి, కులానికి సంబంధించినది కాదు కాబట్టి కులము అనేది మారదన్నా. ఇప్పుడు ఎస్సీలు క్రైస్తవం స్వీకరిస్తే వాళ్ళది మార్చాలంటే కింద ఓసీలు వీళ్ళు తీసుకున్నప్పుడు కూడా క్రైస్తవ్యము వాళ్ళది కూడా మార్చాలి కదా. ఓన్లీ ఎస్సీ ఎస్టీలకే ఇది అప్లై చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది రాజ్యాంగంలో ఇప్పుడు తీసుకొని వస్తున్నారు, ఇంతకు ముందు లేదని అనుకుంటున్నాను. గుడ్, వెరీ గుడ్. ఇంకా మిగతా వాళ్ళు మాట్లాడండి. రాజ్యాంగంలోన ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, వాళ్ళకి ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు అని రాజ్యాంగంలో మొదటి నుంచి ఉంది నాది. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇది పెట్టినారు, అంటే అడ్డుకునే భాగంగా ఇది పెట్టినారు తప్ప రాజ్యాంగంలో మొదటి నుంచి లేదు. రైట్, వెరీ గుడ్ అక్క. మిగతా వాళ్ళందరూ మాట్లాడండి, ఒకసారి రెస్పాండ్ అవ్వండి ఈ విషయమే. మీకు తెలిసిన విషయం చెప్పండి అన్న. చెప్పండి. వందాలన్నా, చెప్పండి అన్న. ఇది బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కదన్నా, ఇది మోడీ గారు రాస్తున్న రాజ్యాంగము. ఇంకా ఎన్ని అనర్థాలు, ఇంకా ఎన్ని భయంకరమైన విషయాలు క్రిస్టియన్స్ చూడాల్సినో అంతమే లేదన్నా. ఇది మనకు చాలా రాబో కాలంలో ఇంకా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయన్నా. ఈ రాజ్యాంగం అన్నా ఇది అన్న. రైట్, వెరీ గుడ్ అన్న. ఇంకా అందరూ మీ ఒపీనియన్స్ ఏమున్నాయి దీని విషయం చెప్పండి. ఎందుకంటే ఒక క్లారిటీ రావాలి, ఈ విషయమే మనకు ఒక క్లారిటీ రావాలి. అందుకోసమని ఈ దినోత్సవం సందర్భంగానైనా మనకు దీని విషయమే ఒక స్పష్టత అందరం రావాలి, గ్రంథం వెలుగులో అనేటటువంటిది ఆలోచన ఉంది నాకు. అందుకే మిమ్మల్ని అందరినీ రెస్పాండ్ అవ్వమని చెప్తున్నాను. ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వండి త్వరగా. ఎవరు లేరా ఇంకా లైన్లో? ఇప్పుడు ఒక 4 రెస్పాండ్ అయ్యారు. ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉన్నాం, ఏం చెప్పాలో తెలియక.
ఓకేనమ్మా. ఆ విషయమైనా చెప్పాలి కదమ్మా! నేను చెప్పాను గదా! ఒక విషయం అంటే మీరు పాజిటివ్ గానో, నెగెటివ్ గానన్నా స్పందించాలి. లేదా తెలియని పరిస్థితుల్లో సందిగ్ధంలో ఉన్నా మాకు ఐడియా లేదు అన్నటువంటి విషయమైనా చెప్పాలి. ఓకే. అదయిపోయింది. మిగతా వాళ్ళు చెప్పండి. నాకు కూడా ఐడియా లేదన్నా. ఓకే అమ్మా. రైట్. ఇంకా? నాకు అంతగా తెలియదన్న, అందుకే రెస్పాన్స్ అవ్వట్లేదు. ఓకే అమ్మా. రైట్. వెరీ గుడ్. ఇంకా? నాకు అంత తెలీదండి. ఓకేనమ్మా. ఇంకా? నాకు తెలియదు అయ్యా. ఓకేనమ్మా. రైట్. ఇప్పుడు మనకు కొన్ని విషయాల్లో కొన్ని స్పష్టతలు చాలా అవసరమండి దేవుని పిల్లలుగా. చాలా వాటి మీద ముఖ్యమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి. వాటన్నిటి మీద మనకు ఒక ఐడియా ఉండాలి. ఐడియా లేకపోతే చాలా ఇబ్బంది పడతాం. దానికి తోడు సమాజంలో ఒక పెద్దలుగా మనం ఎదిగే పరిస్థితి ఉంది గనుక, మనల్ని కూడా ఈ సందేహాలు చాలా మంది అడుగుతారు. మిమ్మల్ని ఎవరన్నా అడుగుతున్నారో లేదో నాకు తెలీదు గానీ, నిత్యం ఇట్లాంటి కేసులు మాకు వస్తూ ఉంటాయి. అన్నా మరి నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉంటూ మీకందరికి తెలుసు కదా! నేనొక గవర్నమెంట్ టీచర్‌ని. 17 సంవత్సరాలుగా చేస్తున్నాను. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉంటూ నాకు రికార్డ్స్‌లో నాకున్నటువంటి పేరు లక్ష్మీ నరసింహుడు అని. లాజరస్ అనే పేరుతో వీడు చలామణి అవుతున్నాడు. చూడండి యూట్యూబ్ ఛానల్స్‌లో మాట్లాడుతున్నాడు. చూడండి పోస్టర్‌లకెక్కాడు. ఫ్లెక్సీలలో వాడు ఆ విధంగానే క్లెయిమ్ చేసుకుంటున్నాడు. ఫోటో అదే. సెల్ నంబరు అదే. పేరు మాత్రం లాజరస్ అని పెట్టుకున్నాడు. కులం మార్చుకున్నాడు. మతం మార్చుకున్నాడు వాడు. మార్చుకొని కూడా రిజర్వేషన్‌ను అనుభవిస్తున్నాడు అని జిల్లా కలెక్టర్ స్థాయిలో నా మీద కేసు ఫైల్ అయింది. తెలుసా మీకు? ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈ విషయమై? తెలీదన్నా. నాకు కూడా తెలియదన్నా. ఆ! వేరే మీద వాళ్ళకి నేను విన్నాను. అక్కడి నుంచి కలెక్టర్ గారి నుంచి డీఎస్పీకి కేసు ట్రాన్స్ఫర్ అయితే, డీఎస్పీ నుంచి డీఈఓ గారికి, డీఈఓ గారి నుంచి ఎంఈఓ గారికి, ఎంఈఓ గారి నుంచి నాకు చాలా హార్ష్‌గా జరిగింది ఇదంతా కూడా. అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి అనంటే, తెలియని తనం అన్నమాట. అది చిత్రం ఏం చెప్పమంటారా? ఈ కేసు పెట్టినోళ్ళు ఎవరో తెలుసా? హైందవులు కాదు. ముస్లిములు కూడా కాదు. మన వాళ్ళలోనే, క్రైస్తవులలోనే మరలా క్రైస్తవ నాయకులు పెట్టారు. రైట్. ఇలా పెట్టినప్పుడు ఇందులో నేను 100% అత్యధిక విజయంతో దానిలో నుంచి బయటపడ్డాను. కేసు వచ్చింది. కేసు మాఫీ కూడా అయిపోయింది. అది వేరే సంగతి. ఇసుమంత నష్టం రాకపోగా మంచి సాక్ష్యం అనేది నిలబడిపోయింది. ఫ్రీడమ్ వచ్చింది. దేవునికి వందనాలు. దేవునికి వందనాలు తండ్రి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, అసలు నేను ఎట్లా అప్రోచ్ అయ్యాను దీని విషయమై అనేది మనకు తెలియాలి. ఎంఈఓ గారు చాలా కోపంగా ఫోన్ చేసి ఇమ్మీడియేట్‌గా రా నా ఆఫీస్‌కి రా అని పిలిచారు. ఇంకొకడైంటే ఎట్ట తెలియనోడైంటే ఏమైపోయేవాడో. అంటే పోయి కాళ్ళ వెళ్ళబడి సార్ నాకు కొంచెం సార్ నా పిల్లలు సార్ భార్య సార్. లేదు సార్ నాకు ఇది ఏదో తెలియకపోయాను సార్ నేను అంతా వదిలేస్తాను సార్. సార్ నేను ముందు నుంచి హిందువునే సార్ అది సరే చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే జాబ్ విషయం కదండి. చిన్నది కాదు కదా అది. నాకు ఇంకా చేస్తే 20 ఏళ్ళ సర్వీస్ ఉంది. అంటే సర్టిఫికెట్‌లలో నేను లేట్‌గా జాయిన్ అవ్వడాన్ని బట్టి నాకు డేట్ ఆఫ్ బర్త్ కూడా మార్చేయడం జరిగింది మా టీచర్లు. కాబట్టి ఇంకొక 20 ఏళ్ళు చేసే సర్వీస్ ఉంది నాకింకా. మరి ఇంత సర్వీసులలో ఎంతో సంపాదించుకునే పరిస్థితులు ఇవన్నీ ఉంటాయి కదా! అసలే నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇన్ని పరిస్థితులు ఉన్నప్పుడు నేను మామూలు ధైర్యంగా ఎళ్ళలేదండి. వాళ్ళు చెప్పటం కూడా
క్రైస్తవ బోధకుల మధ్య అనైక్యతను సృష్టిస్తూ డబ్బు దండుకున్నాడు. దట్టు రిజర్వేషన్‌లో పోస్ట్ కొట్టి, ఇప్పుడు దాన్ని వదిలేసి క్రైస్తవుడిగా చలామణి అవుతున్నాడు. ఏంటయ్యా నువ్వు హిందువుడిగా ఉండి, హిందువుగా నువ్వు ఉద్యోగం తెచ్చుకొని అది ఇది అసలు ఈ రిస్క్‌లన్నీ మాకెందుకు దామ్ దూమ్ అని గట్టిగా మాట్లాడాడు. సార్ నేనొస్తున్నాను. ఆఫీస్‌కొస్తున్నాను. ఏ టైంకి రమ్మంటారు? పలానా టైంకి రమ్మన్నాడు. వెళ్ళాను. ఆయన ఎంత కోపంగా మాట్లాడి ఏదేదో చేయాలనుకుని ఈలోపే చాలామంది నాయకులు కూడా చెప్పేశాడు. అంటే ఉపాధ్యాయ నాయకులు కూడా చెప్పి వీడిని ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే వాళ్ళందరూ ఏకమయ్యారు. టైం దొరికింది గనక. కోతికి కొబ్బరి చెప్పు దొరికిందంటారు చూసారా? అట్లా. మొత్తం అందరిని గ్యాదర్ చేసి కూర్చోబెట్టి ఏదేదో చేయాలని చూశారు. నేను చెప్పింది ఒకటే ఆయనకి. సార్ ప్రారంభం నుంచి మా నాన్నగారు ఉద్యోగస్తుడు. కాబట్టి నేను రిజర్వేషన్‌లో ఇప్పటిదాకా ఒక్క స్కాలర్‌షిప్ కూడా తీసుకోలేదు. నంబర్ 1. నంబర్ 2 నాకొచ్చిన జాబ్ నేను 91% మార్క్స్ తెచ్చుకున్నాను. రిజర్వేషన్‌లో కాదు. ఓపెన్‌లో తెచ్చుకున్నాను. నంబర్ 3 నేను ప్రారంభంలో నా ప్రమేయం లేకుండా కులం వచ్చింది. నా స్పృహలో లేనప్పుడు నాకు కులం వచ్చింది. నాకిప్పుడు ఆ కులంలో ఉండాలని కూడా లేదు. దానివల్ల నాకు ప్రయోజనమూ లేదు. నేను మార్చుకోవడానికి రెడీగా ఉన్నాను. ఎన్నో ప్రయత్నాలు చేశాను. నా వల్ల కుదరలేదు. దయచేసి మీరేమైనా మార్పించి సాయం చేస్తారేమో చేయండి. నా బిడ్డలకు ఆల్రెడీ మార్పిచ్చేశారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి దగ్గర మా చిన్నమ్మాయి ప్రైజ్ తెచ్చుకుంది కదా! ఏ రకమైన ప్రైజ్ అనుకుంటున్నారు అది? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్రిస్టియన్స్ సర్టిఫికెట్స్ కలిగినటువంటి పిల్లలందరిలో 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మెరిట్ విద్యార్థులు ఎవరున్నారో అనేటటువంటిది సెలెక్ట్ చేసి 10 మందిని సెలెక్ట్ చేయమన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అలా సెలెక్ట్ చేయమంటే ఉన్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లాలలో క్రిస్టియన్ సర్టిఫికెట్ కలిగినటువంటి అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని ఎవరు మెరిట్‌గా ఉన్నారో వాళ్ళలో నుంచి టాప్ 10 తీసుకోవటం జరిగింది. ఆ టాప్ 10లో కూడా మళ్ళీ టాప్ 1 ఎవరని చూసినప్పుడు ఆ ప్లేస్‌లో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మా అమ్మాయి ప్రైజ్ తీసుకోవటం జరిగింది. నా 2 బిడ్డలది నేను సర్టిఫికెట్ మార్పిచ్చేశాను. ఎందుకంటే నాకు దేవుడు బ్రిలియన్స్ ఇచ్చాడు. తెలివితేటలు ఇచ్చాడు. మేధస్సునిచ్చాడు. విరివైన అవకాశాలు ఇచ్చాడు. చాలామంది దాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంది. మేము కాదనుకుంటే మరికొందరు కింద ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా! అందుకని నా బిడ్డలది మార్చేశాను చూడండి అని సర్టిఫికెట్స్‌తో సహా చూపించేసి, దయచేసి ఏదైనా మార్పిచ్చడానికి ప్రయత్నం చేయండి సార్. ఒకవేళ ఇప్పటి వరకు నా మీద డబ్బులు దండుకున్నారు అని గాని, క్రైస్తవులు అనైక్యత సృష్టించారని ఇది నిరూపిస్తే అంటే ముఖ్యంగా డబ్బు విషయంలో అనాపైతో సహా చెల్లిస్తాను అని లిఖితపూర్వకంగా రాయిచ్చేసి స్కూల్లో హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళారు, టీచర్ల దగ్గరికి వెళ్ళారు, పేరెంట్స్ దగ్గరికి వచ్చారు. వీడు ఏం చేస్తున్నాడు? పాఠాలు చెప్తున్నాడా లేదా? ఏమన్నా వాళ్ళు దేవుడి గురించి మత ప్రచారం ఏమైనా ఎవరికైనా చేశాడా? మీకు ఎవరికైనా చెప్పారా? ఏంటి అని మొత్తం అందరిని ఏకం చేస్తే ఒక్కటికి సార్ మీరు వచ్చి చెప్తూ ఉంటే మాకు తెలుస్తుంది ఆయన క్రిస్టియన్ అని. ఇంతవరకు మా దగ్గర ఆ వాసనే ఆయన తీసుకురాలేదు. మేము ఇలాంటి వ్యక్తిని మేము ఎప్పుడు చూడలేదు. ఆయన స్కూల్లోకి రావటం వల్లే మాకు స్కూల్లో స్ట్రెంగ్త్ పెరిగింది అని వాళ్ళు సాక్ష్యం మిస్టర్ పర్ఫెక్ట్ అని రాసి పంపించేశారు ఎంక్వైరీలోకి వస్తే. సరే ఇక్కడి నుంచి డిఓ ఆఫీస్‌కి విషయం పంపిస్తే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? మాకు మార్చటానికి నామ్స్ లేవు. ఒక ఉద్యోగస్తుని మతం మార్పించడానికి, కులం మార్పించడానికి నామ్స్ లేవని డిఓ ఆఫీస్ నుంచి వెనక్కి పంపించేస్తే, ఈ మాత్రం దానికి ఎందుకు సార్ అంత ఎగిరిపడ్డారు మీరు? అయినను నేను మళ్ళా చెప్తున్నా. నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. మీరు కూడా చేయండి. ఎప్పుడైతే అది మార్చడానికి అనుకూలతలు ఉన్నాయని మీకు తెలుస్తదో అప్పుడు నాకు తెలియపరచండి అని చెప్పి క్లోజ్ చేసొచ్చాను. అది జరిగి ఇప్పటికి 3 ఏళ్ళు. అంటే మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చట్టం అనేది మనకు తెలియకపోతే
చాలా కష్టం. ఏమనుకుంటున్నారు చాలామంది ఇప్పటికి క్రైస్తవులో ఉన్న కూడా చాలామంది టీచర్లు గాని, ఉద్యోగస్తులు గాని ఏం భయపడుతున్నారంటే, ఇదిగో చర్చికి పోయినట్టు ఫోటోలు చూస్తే ఉద్యోగం పోతుంది. ఉందా లేదా మీకు? అలాంటి ఆలోచనలు భయాలు ఉన్నాయా లేదా చాలా మందిలో? ఫోటోలు ఇంట్లో క్రిస్టియన్‌కి సంబంధించినటువంటి ఫోటోలుంటే, దాన్ని బేస్‌గా తీసుకొని ఉద్యోగం నుంచి తీసేస్తారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయా లేవండి? ఉద్యోగం వరకు ఎందుకు నా క్యాస్ట్ ఇవ్వడం లేదు. ఇంట్లో ఫోటోలు అయి ఉంటే మీరు వాళ్ళని క్యాస్ట్ కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు గమనించండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విషయం ఏంటంటే, ఇప్పుడు హిందువుగా ఉండి ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత క్రిస్టియానిటీలోకెళ్తే, ఒకవేళ నిజంగానే క్యాస్ట్ మనం మార్చుకుంటే ఉద్యోగం పోదు. ఆ విషయం తెలుసా మీకు? ఉద్యోగం గూడా పోదు. కానీ అందరూ ఏం భయపడుతున్నారు? ఉద్యోగం పోతాదని పోతుందని భయపడతారయ్యా. పోతుంది. ఎందుకనుకున్నారు ఇది? చట్టం తెలియకపోవటాన్ని బట్టి. ఏమవుతుంది అనంటే నెక్స్ట్ ప్రమోషన్ వస్తుంది. ఉద్యోగంలో జాయిన్ అయినటువంటి వ్యక్తికి ప్రమోషన్ వస్తుంది. ఆ ప్రమోషన్ ప్యానెల్ మారుతుంది. అంటే నేను ఇప్పుడు రిజర్వేషన్‌లో ఉన్నటువంటి వ్యక్తిని బీసీసీ అనేటువంటి అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ కన్వర్ట్స్ టు క్రిస్టియానిటీ అని అర్థం. రిజర్వేషన్‌లో ఉన్నటువంటి వ్యక్తి క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయాడు. అంటే నేను ఇప్పుడు నా ప్రమోషన్ ప్యానెల్ బీసీసీ కిందకి వెళ్ళిపోద్ది. ఒక్క ఇంక్రిమెంట్‌తో కూడా సమస్య రాదు. పేరు మార్చుకోవచ్చు, కులం మార్చుకోవచ్చు, మతం మార్చుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే. లేకపోతే వాడు దైవునికి విరోధి అని బోధలు ఈ మధ్య కాలంలో వస్తున్నాయి. అది తప్పు. మళ్ళీ చెప్తున్నా. నాకిష్టమైంది కాబట్టి మార్చుకోవాలని అనుకుంటున్నా. నాకిష్టమైంది కాబట్టి నా బిడ్డలు మార్చేశా. ఇదే ఆలోచన విధానం ప్రపంచమంతా, లోకమంతా రావాలని రూల్ లేదు. మాకు అవసరమే అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మాకు ఉండాల్సిందే అన్నటువంటి ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం వారించలేము. నేను మార్చుకుంటాను అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం ఏం అనలేము. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. అది మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం. బాగా ఆలోచన చేయండి. చట్టం ఇప్పుడు రాజ్యాంగం అమలైనటువంటిది 1950 సంవత్సరం జనవరి 26 నుంచి. ఇదే 1950 సంవత్సరంలో కొద్ది నెలల గ్యాప్‌తోనే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని వచ్చింది. సేమ్ ఇయర్‌లోనే అమలైనటువంటి సంవత్సరంలోనే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటారు. ప్రెసిడెన్షియల్ అంటే ఆర్డర్ అంటే ఏంటి? రాష్ట్రపతి చేత ఉత్తర్వులు వచ్చింది. ఆనాటి తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన అధ్యక్షతన ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డరే ఈరోజు ఎస్సీలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే వాళ్ళు ఆ రిజర్వేషన్‌ని కోల్పోయి బీసీసీలుగా గుర్తించబడతారు అనే చట్టం చేసేది. ఈ మధ్య కాలంలో ఏదో మోడీ వచ్చిన తర్వాతను వీళ్ళొచ్చిన తర్వాతను వచ్చింది కాదది. కొద్ది నెలల్లో రాజ్యాంగం అమలైన కొద్ది నెలలలోనే ఇది మొదలైంది. దీనికి వాళ్ళు చెప్పే ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, అంటరానితనం అనేటటువంటిది ఎవరి విషయంలో ఉంటది తెలుసా మీకు? ఎస్సీలు, ఎస్టీలు రెండింటి మీద ఉంటదా? ఓన్లీ ఎస్సీల మీదే ఉంటదా? ఐడియా ఉందా ఎవరికైనా దాని మీద? ఎస్సీ, ఎస్టీలకు కూడా ఉంటుంది. అసలు అంటరానితనం ఎస్టీలకు సంబంధం లేదు. ఎస్టీలకు ఎందుకు సంబంధం లేని పరిస్థితి ఉందంటే, వాళ్ళు అసలు సమాజంలోనే ఉండేవాళ్ళు కాదు. ఎస్టీ అంటే ఎక్కడ ఉంటారనుకుంటున్నారు? ఎక్కడ ఉండేవాళ్ళు అనుకుంటున్నారు? ఊరికి బయట ఉండేవాళ్ళన్న. పందులు మేపుకుంటా అట్ట గూడాలలో. ఇప్పుడు వచ్చారక్క వీళ్ళందరూ కొంచెం టౌన్లలోనికి, ఊర్లలోనికి వచ్చారు. వీళ్ళందరూ ఎవరు ట్రైబ్స్ అంటారు. షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఎస్టీలు అంటే పూర్తిగా వీళ్ళు కొండ జాతి వాళ్ళు.
అంటే ఈ కొండల్లో, కోణల్లో ఉండేటటువంటి వ్యక్తులనమాట. కోయ జాతులు, కొండ జాతులు అంటారే వాళ్ళు. ఎస్పెషల్ ఎస్టీస్ అంటే వాళ్ళు. అంటే వీళ్ళు సమాజానికి దూరంగా ఉండేటటువంటి వాళ్ళు. సమాజంలోనే రారు. సమాజానికే సంబంధం లేదు ప్రారంభం నుంచి. ఇప్పుడొచ్చేసారు అందరూ. అందరూ ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, ఓసీలని సంబంధం లేకుండా అందరూ టౌన్‌లోనికి రావటం అనేది జరిగింది. కానీ ప్రారంభం నుంచి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, వాళ్ళు సమాజానికి సంబంధం లేనటువంటి వాళ్ళు. ఇంకా వాళ్ళ విషయంలో అంటరానోళ్ళు, అంటొచ్చినోళ్ళు అనే సమస్య లేదు. ఎటొచ్చి సమాజం మధ్య ఉండేది ఎవరు అనంటే ఎస్సీలే. ఈ ఎస్సీల్లో కూడా మీరు గమనించండి ప్రధానమైనటువంటి వర్గాల వాళ్ళు ఇద్దరు. ఒకటి మాలవాళ్ళు, 2 మాదిగ వాళ్ళు. మాలవాళ్ళలో ప్రధానంగా రైతుల ఇళ్లల్లో పనిచేసేటటువంటి వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది. పెద్ద పాలేరు పేరున్నారా? విన్నాంనా. పెద్ద పాలేరులంతా కూడా ఎవరనుకుంటున్నారు? వీళ్ళకు దగ్గర వాళ్ళ ఇళ్ళల్లో రెడ్డి గారి ఇళ్ళల్లో జీతానికి పనిచేసేవాళ్ళు. అదేనమ్మా వాళ్ళు ఎవరా కాశ్మీర్ మాల మాలలు. సోదరులు. అంటే ఇంట్లలో పనిచేస్తూ అన్ని విషయాల్లో ఆ పశు పోషణ కావచ్చు, లేకుంటే పొలం పనులు విషయం కావచ్చు, ఇవన్నీ కూడా చేసేటటువంటి వాళ్ళు మాల సోదరులు. మాదిగ సోదరులు ఇంటి బయట పనిచేసేవాళ్ళు. పారిశుద్ధ కార్మికులుగా పనిచేసేటటువంటి వాళ్ళు, డప్పు వాయించేటువంటి వాళ్ళు, చెప్పులు కుట్టేటటువంటి వాళ్ళు, ఈ పనులలో ఉండేటటువంటి వ్యక్తులు మాదిగ సోదరులు. ఎస్పెషల్లీ ఈ ఇరు వర్గాల వాళ్ళు మాత్రమే పైనున్నటువంటి ఆ బీసీలకు, ఓసీలకు వీళ్ళందరికీ ఊడిగం చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ ఊడిగం చేసేవాడు కాస్త క్రైస్తవంలోనికి వెళ్ళిపోతే వాడు చదువుకుంటాడు, పెద్దోడైపోతాడు, అధికారైపోతాడు. ఇప్పుడు వాడికి మేము సేవ చేయాలా? వాళ్ళ కింద సార్ అని చెప్పాలా? మీకు తెలుసో తెలీదు. మా నాన్నగారి పేరు అంటే క్రిస్టియానిలోకి రాకముందు పెంచలయ్య. మీరు ఎప్పుడైనా గమనించారు లేదో? ఆ అయ్య అనే పేర్లతో కూడా పిలవరు తెలుసా? పై క్యాస్ట్, అప్పర్ క్యాస్ట్ అని చెప్పబడిన వాళ్ళు అయ్య, అమ్మ అని ఉంటది కదా పేర్లు. పాతకాలంలో అన్ని పేర్లు ఎలా ఉండేవండి? చివరిలో ఏమొచ్చేది? అయ్యా అయ్యా వచ్చేది లాస్ట్ లో. అమ్మకు ఆడవాళ్లకు అమ్మ వచ్చేది కదా. సుబ్బమ్మ, వెంకటమ్మ, లక్ష్మమ్మ, రాధమ్మ, ఇలాగే పేర్లు లాస్ట్ లో అమ్మ అమ్మ వస్తుంది. ఈ అమ్మ అంటే నిన్ను అమ్మను పిలవ నేను, నువ్వు మాకు అమ్మవా? నిన్ను అయ్యాను పిలవ, నువ్వు మాకు అయ్యవా అని మా నాన్నగారిని ఆయన పనిచేస్తున్న చోట ఎవ్వరే గాని పెంచలయ్య అని పిలిచేవాళ్ళు కాదు. ఏమని పిలిచేవాళ్ళు తెలుసా? పెంచల్ అంటారు. అంటే ఏంటి అర్థం? అయ్యా అని పిలిచడానికి. అయ్యా నువ్వు మాకేంటి అయ్యా, ఎవడవురా నువ్వు అని. సో అలాగా ఎప్పుడు కూడా ఒకడి చెప్పు కింద అణిగి ఉండాల్సిందే వీడు. వీడు చదువుకొని బాగుపడటం కుదరదు. పోతే మరి మా ఇంట్లో ఎవడు పని చేస్తాడు? మా ఇంటి బయట ఎవడు పని చేస్తాడు? బయట పని చేసేవాడు లేకపోయినా, ఇంట్లో పని చేసేవాడు లేకపోయినా వీళ్ళ కాలు చేతులు ఆడు. కాబట్టి ఒక కుట్ర కోణంతో కేవలం ఎస్సీల మీద ఈ రీతిగా, అంటే మీరు రిజర్వేషన్ కోల్పోతారు, అది కోల్పోతే మీకు ఏం ఉండదని ఎవరు చెప్పారు? అసలు ఇప్పటి వరకు రిజర్వేషన్లతో ఎంతమంది లాభాలు పొందారంటారు? ఒకప్పుడు పొందారండి, బానే ఉంది. ఇప్పుడు మీరు గమనిస్తే తెలుసో తెలీదు మీకు, బీసీలకు ఏమాత్రం తీసిపోకుండా కాంపిటీషన్ ఉంది ఎస్సీలలో కూడా. తెలుసా మీకు? ఉద్యోగాల్లో అన్నిట్లలో ఏమాత్రం తీసిపోకుండా రిజర్వేషన్లు కలిగినటువంటి వాళ్ళ మధ్య కూడా కాంపిటీషన్ ఉంది. దేనికి? ఇప్పుడు దాని విషయంలో మనకు గమనించగలిగితేనండి, అయ్యో ఇది పోతే ఏమైపోద్దో, ఇది పోతే అసలు మనం ఒక దాని మీద ఆధారపడమే తప్పు. పాట అయితే పాడతావు, ఆధారం నాకు ఆధారం అని. ఇప్పుడు నేను జాబ్ విషయంలో నన్ను ఎవడన్నా జాబ్ విషయంలో రే నువ్వు అట్లుంటే ఇది పోతే అంటే నేను అస్సలు భయపడినండి.
భయపడేవాడిని అయి ఉంటే యూట్యూబ్ ఛానల్ పెట్టేవాడినే కాదు. ఎందుకో తెలుసా? ఎవడైనా పట్టుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్ పెడితే అర్థం ఏంటిది అనుకుంటున్నారు? పట్టుకోవడానికి అవకాశం రెడ్ ఇచ్చి హ్యాండెడ్‌గా మనం అవకాశం ఇచ్చినట్టు. ఛానల్ స్టార్ట్ అయ్యి దశాబ్దం కావస్తుంది. 10 ఏళ్ళు కావస్తుంది. ఎవడేం చేయలేకపోతున్నాడు. ఎందుకు? అంటే రేపు ఉద్యోగం పోతే అది ఇది అంటే తెలియనోడికి చెప్తే భయపడిపోతాడు. తెలిసినోడికి చెప్తే ఏం భయం వస్తుంది చెప్పండి? భయపడుతూ చాలా మంది ఫోన్‌లు చేస్తారు నాకు సంకోచంతో. నేను విషయం క్లారిటీ ఇస్తా. సోదరా ఇది విషయం అని. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. చేతనైతే ఫైట్ చేస్తారా? లేదంటే లోపడతారా? రెండే 2 విషయాలు. నేను ఫైట్ చేసేదానికి నాకు టైం లేదు ఫస్ట్ పాయింట్. నేను ఫైట్ చేయటానికి టైం లేదు. దానికి తోడు నాకు అవసరం లేదు. నా వరకు చెప్తున్నా మీకు. నేను ఇప్పుడు ఉద్యోగం తీసేస్తే రోడ్డున పడే పరిస్థితి కూడా ఏమో నాకు ఉండదు. నాకు దేవుడు ఎన్నో రకాలైనటువంటి అవకాశాలను ఇచ్చాడు. అంతవరకు ఎందుకు చాలా మంది మీలల్లోనే నా గురించి ఎందుకు ఆలోచన చేయటం లేదో నాకు తెలుసు. ఎందుకు ఆలోచన చేయరంటే అన్నకు జాబ్ ఉంది కదా అనేటటువంటి ఉద్దేశం. నిజంగా అదే ఈ పోరాటంలో పోయింది అనుకుందాం కాసేపు. పోదది. పోయింది అనుకున్నాం. వదిలేసుకుంటారా మీరు ఎవరన్నా? పొరపాటున కూడా వదిలేసుకోరు. ఎవరో కళ్ళతుర్రులో వాళ్ళు బాగలేరు అని అంటే స్పందించినటువంటి హృదయాలు సొంత మనిషిని ఇబ్బందుల్లో ఉన్నాయంటే వదిలేసుకునే తత్వం ఎట్లా ఉంటుంది మనకి? పొరపాటు కూడా ఉండదు. నాకు 2 చోట్ల సంఘాలను దేవుడు ఇచ్చాడు. ఆన్‌లైన్‌లో కుటుంబాలను ఇచ్చాడు. అసలు సమస్య లేదు. నేను ముందు కంటే రాజసంగ బతకగలను. లేకపోతే ఒకవేళ. అంత మాత్రమే కాదు. ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లో, స్పిరిచువల్ ఫీల్డ్‌లో దేవుడు నాకిచ్చిన అనుభవాలతో రాజాలా బతకచ్చు. బతుకు మనుగడకు సంబంధించి భయమే అక్కర్లేదు. అసలు అవసరమే లేదు. నీతిమంతుడు ఆకలి గొనుటయైనను భిక్షమెత్తుటయైనను నేను చూడలేదంటాడు దావీదు గారు. కాబట్టి ఆ పరిస్థితికి వరకు తీసుకురాడు దేవుడు అసలు. సమస్య లేదు. నాకు తెలుసు అది. ఇన్ని తెలిసినటువంటి వ్యక్తి నేనెందుకు భయపడతాను? ఎవడు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నా మీరు అనుకుంటారేమో అన్నకి ఏం రిస్కులు ఉండవని. అసలు రిస్కులన్నీ మాకే. ఒకవైపు జాబ్ చేస్తూ ఉంటున్నాడు. ఒకవైపు సంఘాలు ఉంటున్నాయి. ఒకవైపు ఆన్‌లైన్ ఉన్నాయి. బయటికెళ్తున్నాడు పరిచర్యలకు. ఎక్కడ చూసినా వీడు పరిస్థితులు చూస్తే స్టార్టింగ్ నుంచి వీడికి ఏది ఎదురు దెబ్బలు లేవు. ఇట్లా ఎదిగిపోతూ ఉన్నాడంటే చూసి ఓర్వ లేనోళ్ళు ఎంతమంది ఉంటారనుకుంటున్నారు? ఎంతో మంది ఉంటారు. ఎన్ని ఎవడో లోకంలో సామెత ఉంది. మీ ఏడుపే విన్నారా? అది సామెత. మీ ఏడుపే నా ఎదుగుదల అని. విన్నారా? విన్నాం నాన్న. ఆటోకు రాసిన్నారు. ఆ! మీ ఏడుపే నా ఎదుగుదల అని. అట్లాగా శత్రువుడు వాడు ఎంత ఏడిస్తే అంత ఎదిగినామని అర్థం. వాడు ఎంత టార్గెట్ చేస్తే అంత బలంగా ఉన్నామని అర్థం మనం. అంతే తప్ప మరొకటి కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే. మీరు ఇప్పుడు ఒక మాట చెప్పారు చూసారా? కులానికి, మతానికి సంబంధం లేదు కదా! ఇది ఎందుకు చేస్తున్నారు? మారితే అందరికి అంటరానితనం అనేటటువంటి జాడ్యం కేవలము ఎస్సీల మీద మాత్రమే ఉంది. అది దట్టు హైందవ మతములోనే ఉన్నటువంటిది. ఎప్పుడైతే నువ్వు మతం మార్చుకుంటావో నువ్వు మతానికి అతీతంగా మతం లేకుండా వెళ్ళిపోయావు. వెళ్ళిపోయినప్పుడు నీకు అంటరానితనంతో సమస్య లేదు. కాబట్టి నీకు తీసేస్తున్నాం అనేటటువంటి పాయింట్ లాగారోళ్ళు. ఇక బీసీలకు, ఓసీలు తర్వాత ఎస్టీలు కూడా మారుతున్నారు కదా! మరి వాళ్ళకెందుకు తీసేయలేదు అని అంటే వాళ్ళ మీద అంటరానితనం అనేటటువంటి వివక్ష లేదు. వాస్తవంగా చెప్పాలంటే బీసీలు కూడా అంటరానోళ్ళే. తెలుసా మీకు? బీసీలు కూడా అంటరాని వాళ్ళే. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఈ ముగ్గురు తప్పిస్తే మిగతా వాళ్ళందరూ కూడా శూద్రులు అంటారు చూసారా? శూద్రుడు 4వ వర్గం. ఈ శూద్రులంతా అంటరానోళ్ళ కింద లెక్క వాళ్ళ చట్టంలో. అంటే ఈరోజు ఏదో రెడ్లు అని అంటేనో లేకపోతే నాయుళ్ళు అంటేనో ఇంకా రకరకాల కొన్ని ఉన్నాయి కదా చూసారా? పేరు చివర కొన్ని డిగ్రీల్లాగా అలాగా కలిగి ఉన్నటువంటి వాళ్ళందరూ ఏదో మాది పెద్ద కులం అనుకుంటున్నారేమో. చట్టంలోకి వెళ్ళి చూస్తే వాళ్ళ చట్టంలో చూస్తే వీళ్ళు కూడా అంటరాని వాళ్ళు. ఓల్డెన్ డేస్లో
ఈ అంటరానితనం మీద ఒక ఫిల్మ్ ఒకటి ఉండేది. ఇట్లాంటివన్నీ మా కళ్ళలోనే పడతాయి. ఒక బ్రాహ్మణుడు ఒక రెడ్డి అబ్బాయితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఒరేయ్ నువ్వు అంటరానోడి మా దగ్గరికి వచ్చి కూర్చొని తింటున్నావు ఏంట్రా అని అంటున్నాడు ఆ బ్రాహ్మణుడు అబ్బాయి. అది చూసేందరూ మాకు కూడా తెలియదు వీళ్ళు కూడా అంటరానోళ్ళ కింద జాబితాలో అప్పటి నుంచి ఉన్నారని. తెలుసా మీకు? మనం ఏమనుకుంటాం, కేవలం ఎస్సీలు మాత్రమే అంటరానోళ్ళ కింద ట్రీట్ చేస్తున్నారు అని అనుకుంటాం. కాదు, ఈ శూద్రులు అంతా కూడా వాళ్ళ కిందే వీళ్ళు ట్రీట్ చేసేవాళ్ళు. ఆ 3 వర్గాల వాళ్ళకు ఊడిగం చేసేటువంటి వర్గం ఇది శూద్ర వర్గం. ఆ శూద్ర వర్గంలో కూడా స్థానము లేకుండా పంచముల క్రింద వేసేసారు ఎస్సీలను. అది ఎక్కడి నుంచి వచ్చారు పంచములు? అసలు పంచములే లెక్కలో లేదు వాళ్ళ చట్టంలో. ఈ 4 దానిలో నుంచి వచ్చారు. 4 వర్గాలే 4 పాటల నుంచి దేవుడు 4 పాటల నుంచి వచ్చారు అని చెప్పేసి, బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మణులు వచ్చారు, భుజముల నుండి క్షత్రియులు వచ్చారు, ఎదలో నుంచి వైశ్యులు వచ్చారు, ఉదరంలో నుంచి కాలంలో నుంచి శూద్రులు వచ్చారని చెప్తారు కదా. మరి వీళ్ళు పంచములు ఎక్కడ? పంచములో ఉన్నారట ఎస్సీ ఎస్టీలు. అంటే దేవుడి సృష్టిలోనే లేనోళ్ళు అని అర్థం వీళ్ళు. ఏంటి ఇదంతా? సరే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చట్టం అనేటటువంటిది ఒకటి చేసిన తర్వాత అది సహేతుకమైనది కాకపోయినా చట్టానికి లోబడాల్సిందే. ఎలా? నెబుకద్నెజరు రాజున్నాడు. బాగా గమనించండి. నెబుకద్నెజరు రాజున్నాడు. రాజు ఏం చేయించాడు మనకి దానియేలు గ్రంథంలో? ప్రతిమ చేయించి దానికి మొక్కమన్నాడు. రైట్. మొక్కకపోతే ఏం చేయమన్నాడు? చంపేయమన్నాడు. అగ్నిగుణంలో పడేయమన్నాడు. ఇది మంచి చట్టమా లేకపోతే ఇది అన్యాయమైన దుర్మార్గమైన చట్టం అంటారా? అన్యాయమైన దుర్మార్గమైన చట్టం. రైట్. ఇప్పుడు ఈ చట్టానికి షద్రక్ మేషక్ అబేద్నెగోలు లోబడ్డారా లేదా? వ్యతిరేకించినారు. కానీ వాళ్ళు బలవంతంగా తీసుకో. బాగా ఆలోచన చెప్పండి. మనం అంత సులభమైన ప్రశ్న నేను అడగను. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అడుగుతున్నాను, షద్రక్ మేషక్ అబేద్నెగోలు దానికి లోబడ్డారా లేదా? లోబడలేదన్నా. మేము మొక్కమని చెప్పినాను. బాగా ఆలోచన చేయండి. ఇంకేమైనా వేరే రూట్లు ఏమన్నా ఉంటే ఆలోచన చేయండి. మేము నీ ఆజ్ఞను పాటిస్తాము కానీ మేము దానికి ముక్కమనే చెప్పినారన్న వాళ్ళు. ఇప్పుడు ఒకటి మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఇక్కడే చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన ఒకటి ఉంది. దైవ చట్టానికి వ్యతిరేకము, దైవ చిత్తానికి వ్యతిరేకమైన చట్టాన్ని వాళ్ళు వద్దన్నారంతే. మళ్ళీ చెప్తున్నా, ఏంటి దైవ చిత్తానికి వ్యతిరేకమైంది? ఇన్ కేస్ మనకు గనుక ఈ చట్టం వచ్చింది అనుకోండి. ఏ చట్టం? ఒరే నువ్వు క్రైస్తవ్యాన్ని వదిలేయాలి, యేసుప్రభును రక్షకుడిగా స్వీకరించకూడదు, బైబిల్లో ఉన్న దేవుడు అనకూడదు అని ఎవడైనా చట్టం చేశాడు అనుకుందాం మన దేశంలో. అప్పుడు ఏం చేయాలి? మనము తిరగబడాల్సిందే. అది చెయ్యాల్సిందే. ఇప్పుడు మనకు అట్లాంటి చట్టం ఏమైనా ఉందా? లేదు. ఓకే, ప్రతిమకు మొక్కమన్నారు గాని అగ్నిగుండంలో మేము పోమన్నారా? ప్రతిక ముఖమన్నాము, అగ్నిగుండానికి పోతామన్నారు. ఇప్పుడు చట్టానికి లోపడ్డట్ట కాదా? దైవ చిత్తాన్ని బాగా ఆలోచన చేస్తే ఇక్కడ రెండు ప్రధానమైన విషయాలు ఉన్నాయి. అది గమనించగలిగితే మనం దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైన దాన్ని మాత్రమే వాళ్ళు అపోజ్ చేశారు, ఆత్మార్పణకు సిద్ధపడిపోయారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎస్సీ సర్టిఫికేట్ మార్చుకోవటం అనేది ప్రాణం పోగొట్టుకున్నంత పెద్ద సమస్య? ఎవరు మాట్లాడట్లా? సమస్తము కోల్పోతామేమో అన్న భయం అంతకు తప్ప వేరే ఏం లేదు. ఏం కోల్పోతాం అంటున్నారు? సమస్తం ఏం కోల్పోతాం?
క్యాస్ట్ అంటే ఈ బియ్యము రేషన్ అట్లాంటివి ఇస్తారు కదా, అవి కోల్పోతాము, రిజర్వేషన్స్ కోల్పోతాం తప్ప ఆ, అసలు నీకు చిన్న విషయం చెప్తాను వినండి అక్క. ఇప్పుడు రేషన్ బియ్యం ఇవ్వనప్పుడు బతికించలేదు దేవుడు మనల్ని. రేషన్ బతుకుతామని బియ్యం ఇదైతే ఉంది రేషన్ బియ్యం భయపడ్డాం. నన్ను అదే నేను జాబ్ విషయంలో భయపడకుండా ఉండడానికి కారణం ఏంటంటే నాకు జాబ్ వచ్చింది 2008 సంవత్సరంలో. నేను పుట్టింది 1980 సంవత్సరంలో. 2008కి ముందు 1980 అంటే ఎన్నేళ్ళు? 28 ఏళ్ళు. 28 ఏళ్ళు నేను ఉద్యోగం లేకుండా నన్ను బతికించలేదు దేవుడు. అసలు ఇలాంటి ఆలోచన చేయటమే పొరపాటు. అంటే ఏంటి అర్థం? ఆ కార్డు లేకపోతే బతకలేము. ఇప్పుడు హెల్త్ కార్డులు లేవండి. ముందు మనకు హెల్త్ కార్డులు లేవు. హెల్త్ కార్డులు లేవండి. లేనప్పుడు బతకలేదండి. ఎక్కువ కాలం బతికారు మనకంటే ఇంకా. ఇప్పుడు దేవుడి విషయంలో ఆయన ఆనుకొని లేము మనం. ఎప్పుడు చూసినా రిజర్వేషన్లు అనే దాని గురించి ఆలోచన చేస్తున్న పరిస్థితులు ఉన్నాయేమో అనిపిస్తుంది నాకు. అంటే మన దేవుడు ఎవరంటే మన రిజర్వేషన్ మన దేవుడు అన్నట్టుగా కొంతమంది భావిస్తున్నారు. పొరపాటు. అవి లేకుండా కూడా బతికించగలిగినటువంటి సమర్థుడు దేవుడు. 40 ఏళ్ళు పొయ్యి ముట్టించకుండానే బతికించినటువంటి ఆయన, ప్రయాణంలో ఉండి కూడా సంతానం కలగజేసిన ఆయన మన దేవుడు. ఇట్లాంటి భయపడి వస్తారా? పిరికితనము గల ఆత్మ వద్దు. దయచేసి దాని విషయంలో భయపడుతున్నారని అనుకోండి, ఇంక మేము ఏం చేయలేం, మీ ఇష్టం. ఫైట్ చేస్తారో చేయండి. మనం దానికోసం ఫైట్ చేయడానికి కాదు ఇక్కడికి వచ్చింది భూమి మీదకి. ఇకపోతే మోడీ వచ్చాడనో ఇంకా ఏం చేస్తారు? ఒక్కటేనండి. అసలు నేను అడుగుతున్నాను, ఈ నెబుకద్నెజర్ రాజు లేదంటే అషూర్ రాజు సన్హెరీబు, ఈ తర్వాత వచ్చేసి బబులోన్ రాజులు, మాది పార్సిక రాజులు, గ్రీకు రాజులు, రోమా రాజులు, వీళ్ళకంటే మించిన క్రూరుడు ఆయనమైనా? వీళ్ళకంటే మించిన క్రూరుడా? కాదన్నా. దేవుణ్ణి సెలవు లేకుండా మీ వెంట్రుకు కూడా రాలదురా అని యేసుప్రభు వారు చెప్తున్నారు. మనం మాత్రం గజ 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 వణికిపోతున్నాం. వాడు వస్తాడేమో, వీడు వస్తాడేమో, ఇదేంది అంటారు, బ్యాలెట్ పేపర్లు, ఓట్లు గల్లంత అవుతాయి. దేవుడు అనుకున్న వాడినే దేవుడు గద్దెనెక్కిస్తాడు. రాజ్యము, అధికారము, సమస్తము నీవే ఉన్నవి అని ఎప్పుడో శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ యేసుప్రభు వారు చెప్పారు. ఎన్ని భయాల మధ్య బతికిస్తున్నాడు దయ్యంగాడు మనల్ని. ఎన్ని భయాల మధ్య బతికిస్తున్నాడు. దేవుడి చట్టానికి, దేవుడి చిత్తానికి వ్యతిరేకమైన దానికి మాత్రమే మనం వ్యతిరేకత చూపాలి. దానికి మించి ప్రాణం తీసేసుకునేదైనా సిద్ధపడిపోవాలి. ఇప్పటికీ నా పిల్లలకి కులం నన్ను అడుగుతూ, మా స్కూల్లో అడుగుతూ ఉన్నారు, డాడీ మీది ఏ కులం చెప్పండి అని అడుగుతూ ఉన్నారు. అప్పుడప్పుడు మధ్యలో అడుగుతారు కదా దీని విషయంలో ఏంటని. నేను చెప్పానమ్మా, మన క్రైస్తవం బిడ్డ, మనకేం కులం లేదు. క్రిస్టియన్స్ సార్, మాది బీసీసీ అని చెప్పండి అని పిల్లలకు చెప్పాను. అది కుల ప్రస్తావన లేకుండా చేసేసుకున్నాను. నా సంఘంలో కూడా కులాలతో సంబంధం లేనటువంటి బంధాలని నేను కలిగి ఉన్నాను. అదే నాకు ఇష్టం. అదే దేవుడికి కూడా ఇష్టం. ఒక మాటలో చెప్పాలంటే, ఏ కులపోల కోసం వచ్చాడు యేసుప్రభుల వారు? ఏ కులపోల కోసం రక్తం కాచాడు ఆయన? ఆలోచన చేయండి. కాబట్టి దయచేసి దీని విషయంలో మనం తెలియాల్సుకున్నటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవం స్వీకరిస్తే ఎస్సీ గుర్తింపు లేదా కులం వదులుకోవాలా వద్దా, చట్టం ఏం చెప్తోంది అనేటటువంటిది చాలా ప్రాముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, నాకు ఆ రిజర్వేషన్తో నిమిత్తం లేదు, నేను రిజర్వేషన్ లేకుండా కూడా బతకగలను, నా దేవుడు నన్ను పోషిస్తాడు, నాకు ఒక తెలివితేటలు, ఒక మేధస్సు దేవుడు ఇచ్చాడు, అవి లేనప్పుడు కూడా నన్ను చూసుకున్నాడు, తర్వాత అయినా చూసుకోగలడు
అనేటటువంటి ధీమా మీకుందా? మాలాంటోళ్ళలాగా మీరు దాన్ని వదిలేసి హాయిగా సర్టిఫికెట్ మార్చుకోండి. 1. 2, లేదు ఇది అన్యాయం, ఇది దుర్మార్గం, ప్రారంభం నుంచి ఇది లేదు కదా, ఇది మధ్యలో నుంచి తీసుకొచ్చారు కదా, ప్రెసిడెన్షియల్ ఆర్డర్, ఈవెన్ ఇది రాజ్యాంగ సవరణ కూడా కాదు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే సవరణతో కూడా సంబంధం లేదు. అంటే ఎంత అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఉందంటారా? మీరు ఫైట్ చేసేసి సాధించుకొని అనుభవించండి, తప్పులేదు. కానీ అనుభవిస్తున్న వాడిది తప్పు అనడానికి లేదు, అనుభవించుకున్న వదిలినోడిది తప్పు అనడానికి లేదు. అరే ఈడు చేతగాక ఫైట్ చేయలేక వదిలేసుకున్నాడు అనుకోకూడదు. ఫైట్ చేస్తే మేము ఫైట్ చేయలేమేంటి, అవసరం లేదనుకున్నాను నేను. నాకు దేవుడిచ్చినటువంటి పని చాలా ఎక్కువ అనుకున్నాను. కాబట్టి దీంట్లోని భాగంగానే నేను వెళ్తున్నాను. నా పద్ధతి నచ్చినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు ఫాలో అయిపోవచ్చు. లేదు ఫైట్ చేస్తాం మేము అనే పరిస్థితులు ఉంటే వాళ్ళు ఎప్పటి నుంచి ఫైట్ చేస్తున్నారు తెలుసా మీకు? ఈ చట్టం ప్రారంభమైన నాటి నుండి ఫైట్ చేస్తున్నారు. అంటే 1950వ సంవత్సరం నుంచి ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది? 75 ఏళ్ళు పూర్తయింది. 75 ఏళ్ళగా ఫైట్ చేస్తున్నారు. కాబట్టి ఒకటి మాత్రం నిజం, దేవుడి చట్టం అనేది లేకపోతే జనులు కట్టు లేకుండా తిరుగుతారు. బైబిల్ చెప్పిన స్పష్టత ఏమిటది? ఒకసారి చూద్దాం ఈ మాట. 29వ అధ్యాయం సామెతల గ్రంథం 18వ వచనంలో. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 18వ వచనం. దైవ చట్టము విషయం అది ఎటువంటి లోపాలు లేనటువంటిది. అవి శ్రేష్టమైనది. ఏమండి, అటువంటి శ్రేష్టమైన చట్టం అనేది లోకానికి వస్తే చాలా మంచిదండి. దేవోక్తి లేని ఎడల జనుడు కట్టు లేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు. చూడండి, ఈ ధర్మశాస్త్రంనే ఏమంటాం మనం? యూనివర్సల్ కాన్స్టిట్యూషన్, క్రిస్టియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. కాబట్టి పాత నిబంధనలు ఉన్నోళ్ళకి పాత నిబంధన అనేటటువంటి రాజ్యాంగం ఉండేది. మనం కొత్త నిబంధన కింద ఉన్నాం. కొత్త నిబంధనే మన రాజ్యాంగం. కొత్త నిబంధన చట్టానికి అతీతంగా ఎవడు ఏ చట్టం చేసినా దాన్ని మనం ఖాతరు చేయాల్సిన పని లేదు. ఒకవేళ కొత్త నిబంధన చట్టానికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చట్టాలు చేస్తే లోబడ్డంలో తప్పులేదు. అర్థమవుతుందండి? ఈ క్లారిటీ మనకు ఉండాలి. లేని పక్షాన మనం చాలా అనవసరమైన భయాలకు, ఆందోళనలకు వెళ్ళిపోతాము. ఓకేనండి? కాబట్టి ఇప్పుడు క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే ఎస్సీ కులం మార్చుకోవాలంటారా, మార్చుకూడదంటారా? మార్చుకోవాల్సిన అవసరం లేదన్నా. ఇంకొందరు చెప్పండి. అంటే నేను ఇప్పుడు మాట్లాడిన దాన్ని అంతటిని బట్టి మీకు అర్థం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మార్చుకోవాలి అనుకునేవాడిని అడ్డుపడకండి, మార్చుకోను అనేవాడిని తప్పుపట్టకండి. ఎవరు వాళ్లకు కలిగిన బలము, బలహీనత, లేదంటే దేవుడి మీద ఆధారపడ్డ విషయం, ఆధారపడని విషయం, న్యాయము, అన్యాయము, ఇవన్నీ ఏ దాని మీద అయితే బేరీజు వేసుకొని ఉంటారో దాన్ని వాళ్ళకు వదిలేయండి. అక్క మళ్ళీ స్టార్టింగ్ లో ఏ స్టేట్మెంట్ ఇచ్చారో అదే స్టేట్మెంట్ మీద స్టిక్ ఆన్ అయి ఉంది. అది కాదక్క, అది మార్చుకోవాలి మనం. ఏంటి మార్చుకోవటం అంటే? కులం మార్చుకోవాలని కాదు నేను చెప్పేది. మార్చుకోవాలయ్యా, తప్పదు అని అంటే ఓకే బ్రదర్ మార్చుకుంటున్నావు, నేను తప్పట్టేది లేదు అని వదిలేయాలి. నేను మార్చుకొని ఫైట్ చేస్తాను, వెరీ గుడ్, ఫైట్ చేయి, మేము ప్రేయర్ చేస్తాం, మా వంతు కూడా ప్రయత్నం చేస్తాం అని కూడా చెప్పు. అర్థమవుతుందా మీకు ఇప్పుడు? మా బ్రదర్స్ సిస్టర్స్ ఒకసారి రెస్పాండ్ అవ్వండి. అర్థమైందినా. ఎవరైనా కానీ ఇదేమన్నా క్యాస్ట్ పోద్దేమో, మాకు జాబ్ పోద్దేమో, అది అని మాట్లాడి చెప్పి ఆందోళన చెందుతున్నప్పుడు కూడా చెప్పండి. ఫైట్ చేసేవాడిని తప్పు పట్టకండి, ఫైట్ చేయకుండా మార్చుకున్నోడిని చేతగానోడు అనకండి. ఆ విధంగా అంటే నేను చేతగానోడు అవుతాను ఇప్పుడు, అంతేనా? ఏమండి? కాబట్టి
నా రకమైనటువంటి నా దృష్టికోణం అందరికి ఉండాలని ఏమి రూల్ ఏమి లేదు, లేక మీలాగే ఉండాలనేటటువంటి రూల్ కూడా ఏం లేదు. కానీ స్పష్టత రావాలి, అది గుర్తుపెట్టుకోండి. క్రైస్తవాన్ని స్వీకరిస్తే ఎస్సీ కులం మార్చుకోవాలా వద్దా? దీనికి ఆన్సర్ ఏంటి ఇప్పుడు చెప్పండి పోనీ లాస్ట్లో. అది మన ఇష్టం నా. అది వెరీ గుడ్ అమ్మా, అది రావాల్సింది మీకు. మన ఇష్టం, మార్చుకుంటా వదిలేసుకుంటావా? ఓకే మంచిది. లేదు దానికోసం నిలబడతావా? ఓకే మంచిది. ఏదైనా మంచిదే. అంతేగాని వద్దు అని అంటే వీడు ఫైట్ చేయలేనటువంటి దద్దమ్మ అనే ఆలోచన వద్దు. లేదు నాకు కావాలి, నేను రిజర్వేషన్ ఎట్లాగా పెట్టుకుంటాను అని అంటే వీడు దేవుడి మీద ఆధారపడినోడు అన్నానికి లేదు. ఎందుకంటే కొందరికి వాళ్ళ స్టాండర్డ్స్ ఉంటాయి, కొన్ని స్థాయిలు ఉంటాయి. అందరూ ఒకటి స్థాయిలో ఉండాలని రూల్ ఏముంది చెప్పండి? వాళ్ళ యొక్క పరిధి ఒకటి ఉంటుంది, ఆ పరిధిని ప్రకారంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఓకేనండి, రైట్. ఎవరికైనా దీని విషయంలో సందేహం ఉంటే అడగండి.